ఏమంటారు చెన్నైకి దగ్గర బెంగళూరుకి దగ్గర షిప్పులకి వెళ్ళిపోతాయి అట్టించి సరుకు కృష్ణపట్నంకి లేకపోతే అట్లాగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే సిరీ సిటీలో కూడా ఎక్కువ అక్కడ సాఫ్ట్వేర్ కాదు సాఫ్ట్వేర్కి ఫ్రమ్ ద బిగినింగ్ విశాఖపట్నమే విజయవాడ ట్రై చేశారు కానీ ఫెయిల్ అయ్యారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 సంవత్సరంలో రాష్ట్ర విభజన నినాదం తెర మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఇక తనకు అర్థమైపోయింది అంటే తను ఎంత ఆపుతాడు తను ఉన్నంత వరకు ఆపగలుగుతాడు కానీ రాష్ట్ర విభజన జరుగుతుంది ఈ లోపుగా ఈ ప్రాంతాలు డెవలప్ కావాలని అప్పుడు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలో భాగం విశాఖకి సంబంధించినటువంటి ప్రణాళిక కొండల మీద సాఫ్ట్వేర్ కంపెనీలు అప్పుడే వచ్చేసినాయి రాజశేఖర్ రెడ్డి టైంలోనే కొండలు ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చారు సురేష్ బాబు ఋషికొండ దగ్గరలో అదే ఏరియాలో ఐటీ హబ్ ఎప్పుడో వచ్చింది రాజశేఖర్ రెడ్డి టైంలోనే నేనే స్వయంగా వెళ్ళి కవర్ చేశా అక్కడ ఆ కొండల పైన అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ప్రపోజల్ వచ్చింది ముందు ఫిల్మ్ దీనికి ఇచ్చారు బాబు గారి టైంలో కూడా 1-2 ఇండస్ట్రీస్ వచ్చినాయి రాజశేఖర్ రెడ్డి దాన్ని ఒక యుద్ధం లాగా చేశాడు అక్కడ ఎందుకంటే నాకు బాగా గుర్తు అక్కడ అడవి లాంటి ప్రాంతం అదంతా కొండలు అడవి లాంటి ప్రాంతం అయ్యేటప్పటికి చిరుత పులులు వచ్చి ఈ వీళ్ళని లాక్కుపోయాయి కూలీలు అలా లాక్కుపోయి 2 చచ్చిపోయారు అప్పుడు నేనే కవర్ చేశావి ఆ కొండలపైకి కూడా ఎక్కా అవన్నీ మీరు ఆ కైలాసగిరి దాటాక ఆ